ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం. 6, 7, 8 వచనాలు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారంలో గూర్చి వినబోదు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ప్రభు రాకడలో ఒక ముంగుర్తు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, శాంతి సమాధానాలు కరువైపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా మొట్టమొదట జరుగుతాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచు. ప్రశాంతంగా బ్రతుకుదాం. ఒకళ్ళ జోలు, ఒకళ్ళ ఊసు, ఒకళ్ళ విషయం నేను జోక్యం చేసుకోకూడదు. నా మటుకు నేను ప్రశాంతంగా జీవిద్దాం, మా కుటుంబం జీవిద్దాం, మా గ్రామం జీవిద్దాం, మా దేశంలో ఆ శాంతి సౌభాగ్యాలతో ఉందాం అనేవారు కరువైపోతారు. ప్రజలు ప్రతీకారాలు ఎక్కువైపోతున్నాయి. ద్వేషాలు, ద్రోహ చర్యలు, హింసావాదం ఇవన్నీ ఎక్కువైపోతాయి. గల కారణం ఏంటి అంటే ప్రభువు యొక్క రాకడ అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఆహార పదార్థాల్లో లేమి, ఎంత పంటలు పండించిన అందరికీ కూడా సమృద్ధి అయిన ఆహారం అందించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభు రాకడకు ఇదొక గుర్తు. ప్రియులారా, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదారు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు. ఒకవేళ ద్వేషించబడుతున్నావా ప్రభు యొక్క రాకడ సూచనని అర్థం చేసుకోవాలి. ఆఖరిగా మనం చూడగలిగితే అంతవరకు సహించువాడెవడో వాడే రక్షించబడను. అనేకుల అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. క్రమమైన జీవితం, క్రమమైన ఆత్మీయత, క్రమమైన వాక్య ధ్యానం, క్రమంగా దేవుని మందిరంలోకి వెళ్ళి దైవజనులు చెప్పినటువంటి వాక్యాలు విని దాని ప్రకారంగా జీవిస్తే ప్రభు రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉంటాం. ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకునే వారు ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.